సూపర్ అమీ అండ్ సూపర్ టేస్టీ ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం. మీరు అనుకోవచ్చు అరుణ అందరికీ తెలిసిందే కదా, అందరి ఇంట్లోనూ చేసుకుంటాము, మళ్ళా నువ్వు షేర్ చేసేది ఏంటి అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఆ చేసే విధానం బట్టే ఆ ఉప్మా చాలా మృదువుగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది అనమాట. దాని గురించి బాణాలు పెట్టేసుకున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో జీడిపప్పు పలుకులు 20 నుంచి 25 వేసుకుని వాటిని దోరగా వేపించుకొని పక్క తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాణంలో 2 టీ స్పూన్ల నిండా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తాను అనమాట. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తాను అనమాట. పచ్చిమిర్చి బాగానే పడతాయండి.